కదా తేజు. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ. ఏమండి, ఈ రోజున ఒక కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా ఏమండి, అప్పుడప్పుడు కొంచెం బద్ధకం వేస్తూ ఉంటుంది. మా ఇంట్లో గ్రైండర్ పాడైపోయింది. అది కొనాలి 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 అనుకున్నాను, అస్సలు కుదరలేదండి. ఫైనల్లీ ఇది కదా ఇవాళ కుదిరింది అనమాట. అది కూడా మా రుద్రాక్షి గొడవ చేసి వాడేదో కావాలని అడుగుతాడు కదా, అందుకోసం అని చెప్పి ఇంకా కొనేసామన్నమాట. ఇదిగా అదేంటో చూడండి. సరే ఇనాగ్రేషన్ చేయను. అదే మరి ప్రతిదీ వాడే మొదలెడతానంటాడండి. ఒక నిమిషం, ఇదిగో అవి తీయకు, ఒక తీసేది. పిల్లల చేతులకి కత్తులు అలాంటివి ఇవ్వమాకండి. ఎస్, ఓపెన్ అయిపోయింది. ఇద్దామా ఏమేమి ఉన్నాయో. ఈ డబ్బా ఓపెన్ చేసి ఫస్ట్ తీసి పక్కన పెట్టు. ఎస్, ఇది కూడా ఇది కూడా బా ఆంజనేయ స్వామి వచ్చాడండి. బాలరాముడు బాలాంజనేయుడు. ఓకే, తీసుకురా, చూపించేద్దాం. ఇదిగోండి గ్రైండర్. దీంట్లో వేరే కలర్స్ ఉన్నాయండి, కాకపోతే కొంచెం బ్లూ కలర్ బాగా అనిపించింది నాకు కదా. ఇక్కడ అవి మనం తర్వాత ఓపెన్ చేయాలి. ముందు దీని సంగతి చెప్పు. పట్టుకో. ఇది బ్లూ కలరు వాడికి చాలా ఇష్టం అనమాట. అందుకోసం బ్లూ కలర్ కావాలన్నాడు. ఏది సెలెక్ట్ చేయనివ్వండి బ్లూ కలర్ అంటూ ఉంటాడు. అందుకోసం బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, స్ట్రాంగ్గా ఉంది వైరు. ఇదిగోండి యాజ్ యూజువల్గా అన్నిటికీ ఉన్నట్టే. ఇదిగో 1 2 3 స్పీడ్లు, 4 స్పీడ్స్ ఉన్నాయి. ఇదిగోండి గ్రైండరు. అది 1 బై 1 2 3 స్టెప్స్ ఉన్నాయి అనమాట. అంటే స్పీడ్ మామూలు స్లో, తర్వాత స్పీడ్. ఉండండి, చింపేకుంటుంది. ఇది ఓకే. ఏముంది అందులో? ఓకే, మరి ఏంటది? అదేంటి? అది కూడా ఓపెన్ చేయి. అది ఉండి తీద్దాము. అది కూడా ఓపెన్ చేయి. నీ వెనకాల ఇంకో బాక్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేయి. పక్కా ఏమంటారు దాన్ని, ప్యాకింగ్ అనమాట. ఏమాత్రం అటు ఇటు అవ్వకుండా, డ్యామేజ్ కాకూడదు కదా మనకి వస్తువులు. అందుకోసం పక్క డబల్ కాదు, 4 ఉంటాయి ఇందులో. ఓకే, ఇది ఏంటి చూద్దాం. మూత అది ఓపెన్ చేయి. తీసేసావా మొత్తం? సరే, ఇది దానికి సెట్ చేద్దాం. ముందు అదొకటి ఫస్ట్ చూపిద్దాం. ఏది మూత? ఏది? ఒక నిమిషం. అయిపోయిందా? మావాడంతా హడావుడి పెట్టేశాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైన వస్తువు తెప్పించేసాం కదా, ఇష్టమైన కలర్ తోటి హడావుడిగా ఇది చేసేసాడు. అందుకోసం మొత్తం అన్నీ తీసి సెట్ చేసుకొని మీకు చూపిద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇది అన్నిటికంటే చిన్న జార్. ఏమన్నా పొళ్ళు అవన్నీ చేసుకోవడానికి వీలుగా చిన్న జార్ అనమాట. బుచ్చిగా ఉంది మా వాళ్ళ. అది తర్వాత పెడదాం మనం. నెక్స్ట్ ఇదేమో పిండ్లకు అనమాట. మనం ఏదన్నా వెట్టుగా చేసుకుంటాం కదా, దానికోసం ఇది. మేము మూతలు ఆల్రెడీ పెట్టేసి ఉంచాము. ఫుల్ టైట్గా ఉంది. ఎందుకంటే మనం ఇందులో ఏదైనా వస్తువు వేసినా కూడా మనకి పైకి చిత్తకుండా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ ఇది కూడా పొడులు చేసుకోవడానికి. ఇది ఒక జార్. అన్నీ చిన్నగా ముద్దుగా చక్కగా ఉన్నాయి. ఇదిగో. సో నెక్స్ట్ ఫైనల్లీ
ఇది జ్యూసర్ అనమాట. కొంచెం పొద్దున్నే లేచి జ్యూస్లో ఇవి చేసుకొని తాగడం నాకు బాగా అలవాటు. సో ఇక నుంచి నేను ఏ వీడియో చేసినా కూడా ఇందులోనే చేసి జ్యూసులు చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి జ్యూస్. అయితే ఇది ఒక చిన్న మనకి 2 రకాలుగా ఉపయోగపడేలాగా మనకి జార్ ఇచ్చాడు. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇదిగో దీంట్లో ఈ లోపల మనకి ఇక్కడ చాలా హోల్ ఉందనమాట. అంటే మనం ఏమైనా కావాలి అనుకుంటే ఇందులో వేసేసుకొని దీన్ని మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. జ్యూస్ అన్ని ప్రెస్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే మనకి కిందంతా ఇందులో ఈ గాజు దాంట్లో మనకి జ్యూస్ వచ్చేస్తుంది. లోపలంతా పల్పి ఉంటుంది కదా, పల్పి అంతా అందులోకి వెళ్ళిపోతుంది. దానికి సపరేట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏంటది స్ట్రెయినర్ పెట్టుకొని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే అయిపోతుంది అనమాట. చూసారు కదా. ప్లస్ ఒకవేళ ఇది మనం నొక్కక్కర్లేదు పర్వాలేదు అని ఇది వాడకపోతే కనుక సో దీనిపైన ఇలా మూత పెట్టేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. హ్యాపీగా జ్యూస్ రెడీ అయిపోతుంది. రోజు పొద్దున్నే మేమిద్దరం తాగేస్తాం కదా. స్కూల్కి వెళ్ళే ముందర ఇదండి చూసారు కదండి. నాకెందుకో ఇది చాలా బాగా నచ్చింది. దీంతో అన్ని రకాలుగా చేసేసుకొని చాలా మన పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. అందుకోసం అని చెప్పి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది నాకు చాలా నచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు నేను యూజ్ చేశాను కూడా. కంపెనీ ఏంటది క్రాంప్టన్ వాళ్ళదండి. ఇది చాలా బాగుంది. ఇంతకుముందు నేను యూజ్ చేశాను కాబట్టి బాగుందని మళ్ళీ నేను తెప్పించుకొని ఇది మళ్ళీ వాడుతున్నాను అనమాట. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అదేంటో తెలుసా? ఏం లేదండి, మార్పు అనేది కావాలి కదా. అందుకోసం అని చెప్పి నా ఛానల్ పేరులో ఒక చిన్న మార్పు చేశాను. ఇన్ని రోజులు కూడా మీరు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చూశారు కదా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి పద్మాస్ వ్లాగ్ లైఫ్ అనమాట. అంటే దాంట్లో నా గురించి నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేసుకుందామని కొన్ని వీడియోస్ అలా మీకు, అంటే నేనేంటి, నేను చేసేదేంటి, నా డైలీ రొటీన్ నేనేమేం చేస్తూ ఉంటాను, సో ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాను అనే వాటిని మీ ముందు ప్రజెంట్ చేద్దామని చెప్పేసి పద్మాస్ వ్లాగ్ లైఫ్ అని పెట్టి ఛానల్ పేరు పెట్టాను. ఏమండోయ్, మీరందరూ మర్చిపోవద్దు. ఏం చేయాలి? దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. తర్వాత లైక్ కొట్టాలి. వీడియోస్ అన్నిటికీ లైక్ కొట్టాలి. మీరు ఒక్క లైక్ నాకు ఇచ్చారనుకోండి, నా వీడియోస్ అన్నీ కూడా వేరే వాళ్ళకి సజెషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందరికీ చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి అందరికీ నా వీడియోస్ అన్నీ సజెషన్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఒక కామెంట్, అంటే నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను ఏంటి అని మీ ప్రేమ నా మీద చూపిస్తూ ఒక కామెంట్ పెట్టాలి. నెక్స్ట్ షేర్ చేయాలి. సో ఏం చేయాలి ఇప్పుడు? పద్మాస్ వ్లాగ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేయాలి. ఏంటే ఫ్రెండ్స్, ఇక నుంచి మా బుడ్డోడు కూడా నా ప్రతి వీడియోలో మీకు కనపడుతూ ఉంటాడు. మీ అందరికీ దగ్గరగా ఈ పద్మా జయంతి విత్ రుద్రాంశ్.